జనసేన ఎమ్మెల్యే కేసు వాస్తవంగా ఈ లడ్డూ ఉదంతం తర్వాతన ఆ ఇష్యూ పక్కెళ్ళిపోయింది. ఇంతవరకు అతన్ని ఏమీ చేయలేదు. అదే సామాన్యుడు ఎవరన్నా అయ్యి ఉంటే కనుక ఇప్పటికి తన్ని తాట తీసి వదిలిపెట్టేవాళ్ళు ముందు, లేదా అరెస్ట్ చేసి జైల్లో అన్న పెట్టేవాళ్ళు. కాకపోతే ఇక్కడ రాజకీయం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆడపిల్లకి న్యాయమా అన్యాయమా అంటే స్టేట్మెంట్లు ఉపన్యాసాలు బాగా ఉంటాయి. కాకపోతే వాస్తవంలో అట్లా జరగదనడానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం. అమ్మాయి ఇప్పుడు ఏముంటుంది, తాజాగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే కలిసి నా దగ్గర ఉన్న ఆధారాలని చెప్తాను, నా తప్పు అయితే నన్ను శిక్షించండి, తప్పు ఎమ్మెల్యేదైతే ఎమ్మెల్యేని శిక్షించండి అంటుంది. భారతదేశ చరిత్రలో ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులు, ఆడపిల్లకి న్యాయం అన్నటువంటి దాని మీదన ఏదైతే అంతకుముందు జగన్ టైంలో కనుక తుపాకీ గుండు కంటే వేగంగా వస్తానని చెప్పి చివరికి ఆ గుండెలు ఎక్కడుందో పనిచేయని తుపాకీలు అయిపోయినాయి. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో ఆడపిల్లకి న్యాయం అన్నటువంటి సందర్భంలో సుగాలి ప్రీతి, ఇది అదే సుగాలి ప్రీతి గురించి చెప్పుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ వచ్చాక ఏమీ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో వాస్తవంగా అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? అతను వచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. వీడు ఎందుకు పెట్టుకున్నాడు? అమ్మాయి చెప్తుంది నన్ను బెదిరించి అంటుంది. అవునా కాదా? ఒకటి అది అనైతికం, రెండోది బెదిరించడం. ఈ రెండింటిది సరిగ్గా చేయాల్సింది ఎవరు? పోలీస్. మన పోలీసుల మీద నమ్మకం ఉంది అంటే లేదు. ఇప్పుడు సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేస్తారా? చేసే పరిస్థితి ఉందా? లేదేదన్నా మాజీ న్యాయమూర్తులతో ఎవరితోనన్నా చేస్తారా? చేసే పరిస్థితి ఉంది. అసలు ముందు పోలీస్ కేసు పెట్టి విచారణ జరగాలి కదా, అది జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడైతే వాడిందో ఇక బూతులు తిట్టడం బిగిన్ చేస్తారు. ఇక అమ్మాయి పాపం తనను తాను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.